Hey buddies, welcome to my channel Hema Hangama and today we have Ishwar with us. So Ishwar, సో ఏంటంటే 90s కిడ్స్ కి కొన్ని మెమరీస్ ఉంటాయి, అలాగే 80s హీరోస్ కి కొన్ని రీయూనియన్ పార్టీస్ ఉన్నాయి. సో ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా నేను దేని గురించి మాట్లాడుతున్నాను. సో రీసెంట్ గానే చిరంజీవి గారు అలాగే వెంకటేష్ గారు ఇద్దరు కలిసి ట్రావెల్ చేసి వాళ్ళ 80s రీయూనియన్ పార్టీకి అయితే వెళ్ళారు. అక్కడ వాళ్ళందరూ కలిశారు, ఆ ఫొటోస్ వైరల్ కూడా అయినాయి, మనం చూసాం. బట్ ఆఫ్టర్ ఫొటోస్ వచ్చిన తర్వాత ఒక్క టాపిక్ మాత్రం బాగా సర్క్యులేట్ అవుతుంది. అదేంటంటే ఒక ఇద్దరు హీరోలు మిస్ అయ్యారే, ఒక హీరో మిస్ అయ్యారే అని చెప్పి బాగా హైలైట్ చేస్తున్నారు. ఆ హీరో ఎవరో నీకు తెలుసు, ఆ దబిడి దిబిడి ఏంటో దాని గురించి మాట్లాడతాం. దబిడి దిబిడి అంటే కొడతారు ఇప్పుడు. అయితే యాక్చువల్గా ఇక్కడ విషయం ఏంటంటే బాలకృష్ణ గారు రాలేదనేది ఇక్కడ ఎక్కువ హైలైట్ అవుతుంది. ఎందుకు హైలైట్ అవుతుందంటే రీసెంట్ గా ఆయన అసెంబ్లీలో చిరంజీవి గారి మీద చేసినటువంటి కొన్ని స్టేట్మెంట్స్ కావచ్చు, అది ఎట్లా వైరల్ అయింది, దాన్ని మెగా ఫ్యాన్స్ ఎట్లా తీసుకున్నారు ఏందన్న దాని మీద ఇప్పుడు దానికి తోడు ఇప్పుడు 80s రీయూనియన్ అని చెప్పేసి మెగాస్టార్ చిరంజీవి గారు ట్వీట్ చేశారు. సో అంటే బాలకృష్ణ గారు గతంలో మీరు గమనిస్తే మనం వాళ్ళకి ఫోటో కూడా వేద్దాం. మీరు ఈ ఫోటోలో చూస్తే బాలకృష్ణ గారు వచ్చారు ఒకసారి, వచ్చారు ఒక 5 years ప్రతి దాంట్లో జరిగిన దాంట్లో అన్ని దాంట్లో అయితే బాలకృష్ణ గారు అయితే రాలేదు. చాలా మంది మిస్ అవుతూ కూడా ఉన్నారు. ఒకే ఒకసారి వచ్చినట్టున్నారు, ఆయన అయితే వచ్చారు. సో 80s హీరోస్ ఇప్పుడు చిరంజీవి గారు, మోహన్ లాల్ గారు, రజనీకాంత్ గారు, వెంకటేష్, నాగార్జున. సో ఇప్పుడు మనం చూసుకుంటే 80s రీయూనియన్ లో నాగార్జున గారు కూడా లేరు, అలాగే రజనీకాంత్ గారు లేరు, కమల్ హాసన్ గారు లేరు, హీరోయిన్స్ లో చూసుకుంటే రాధిక గారు లేరు. ఇలా చాలా మంది మిస్ అయిపోయారు. ఓన్లీ బాలకృష్ణ గారిని ఎందుకు పాయింట్అవుట్ చేస్తున్నారంటే ఇప్పుడు ఈ రీసెంట్ గా మనకి ఇది జరిగింది కదా, ఎగ్జాక్ట్లీ. సో దాన్ని బేస్ చేసుకొని దానికి తోడు ప్యారలల్ అయ్యి చిరంజీవి గారు ఇది 80s ఇది ప్రతి ఇయర్ జరుగుతూ ఉండిద్ది. సో ఆయన ఆ పిక్చర్ ఎవ్రీ ఇయర్ లానే ఈ ఇయర్ కూడా పోస్ట్ చేశారు ఆయన ట్విట్టర్ హ్యాండిల్లో. సో అది ఇప్పుడు ఒక నెల 2 నెలల తర్వాత, 3 నెలల తర్వాత, ఒక 5 నెలల తర్వాత వస్తే పెద్ద పట్టించుకున్న వాళ్ళు కాదు. ఇప్పుడు ఆర్గ్యుమెంట్లు వెంటనే జస్ట్ అది అసెంబ్లీలో ఆయన మాట్లాడిన జస్ట్ ఫ్యూ డేస్ కే వచ్చేసింది కదా ఇది. సో అందుకని చెప్పేసి అందరూ ఎక్కువ బాలకృష్ణ గారి మీద ఫోకస్ చేస్తున్నారు, కానీ అట్లా లేదు. ఇప్పుడు బేసిక్లీ యాక్చువల్లీ ఒక సందర్భంలో మెగాస్టార్ గారు చెప్పారు, బాలయ్య బాబు నా పాటలకి చాలా బాగా డాన్స్ చేస్తారు, ఆయన చాలా ఇష్టం, నా పాటల్లో ఆ బీట్ కి ఆయన చేస్తుంటారు, చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అని చెప్పిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అంటే ఒక మాట అంటే వాళ్ళ మధ్యన బాండింగ్ చెదిరిపోద్ది అంటే నేనైతే అసలు బిలీవ్ చేయను. వాట్ యుల్ సే? అంటే బేసిక్లీ ఏంటంటే ఇప్పుడు బాలయ్య బాబు గారికి ఆయనకి ఏమనిపిస్తుంది ఆయన చెప్పేస్తాడు బయటికి. ఎగ్జాక్ట్లీ. అది వచ్చేస్తా, అది బేసిక్లీ ఆయన నేచర్ ఫస్ట్ నుంచి అంతే ఆయన. సో దానికి అంటే ఒకసారి బాలయ్య బాబు గారు మాట్లాడిందని 2019 ఎలక్షన్స్ ముందు నాగబాబు గారు 6 వీడియోస్ చేశారు, మీరు అప్పుడప్పుడు ఈ మాటలు అన్నారు కదా అని చెప్పేసి. అది అందరికి తెలిసిందే. అంటే బేసిక్లీ బాలయ్య బాబు నేచర్ అది, అది ఎవడేం చేయలేడు. ఇప్పుడు నీకు నేచర్ ఉండిద్ది, నాకు నేచర్ ఉండిద్ది, ఎవరు మాట్లాడే విధానం ఒకలా ఉండదు కదా. 5,000 ఒకలా లేనప్పుడు మనుషులు మాట్లాడే విధానం ఒకలా ఎందుకు ఉంటది? ఉండదు కదా. సో ఆబ్వియస్లీ బాలయ్య బాబు నేచర్ అది. సో మొత్తానికి దానికి నాకు అర్థమైంది ఏంటంటే, సో అందరికి పనులు ఉన్నాయి, ఓన్లీ బాలకృష్ణ గారే కాదు, నాగార్జున గారు, కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు, రాధిక గారు, ఇలా చాలా మంది మిస్ అయ్యారు. కాబట్టి లెట్ us డోంట్ ఫోకస్ ఆన్ పర్టికులర్ థింగ్. సో వాళ్ళ రీయూనియన్ ఎంత బాగుంది. మెగాస్టార్ చిరంజీవి గారి నేచర్ ప్రకారం ఆయన ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఆయన హెల్ప్ చేస్తే, ఒకవేళ ఆయన కండక్ట్ చేస్తే, అది అందరితో మాట్లాడి ఆయన కండక్ట్ చేస్తే ఆయన పిలవకుండా అయితే ఉండరు. ప్రతి ఒక్కరికి ఇన్విటేషన్ వెళ్తారు. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు ఫేమ్ లో తక్కువ అయినా ఎక్కువ అయినా లేకపోతే ఆర్టిస్టులు ఎవరైనా సరే ఆ ఎరాలో 80s ఎరాలో ఎవరైతే హీరోయిన్స్ ఉన్నారో వాళ్ళకి ఒకరికి చెప్పకుండా ఉండరు. బేసిక్లీ మెగాస్టార్ చిరంజీవి గారి నేచర్ అది కాదు, ఆయన అందరినీ పిలుస్తాడు. ఇప్పుడు వాళ్ళు రావాలా లేకపోతే వాళ్ళకి రావాలా లేదా, లేకపోతే షూటింగ్ లో బిజీ ఉన్నారా, ఎందుకు రాలేకపోయారు అనేది అది వ్యక్తిగతం, మనకు అనవసరం. సో దీని మీద ఎక్కువ ల్యాగ్ చేయకూడదని నా ఒపీనియన్. సో మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ బాక్స్ లో తెలియజేసేయండి. సో ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు ప్లీజ్ డూ ఫాలో హేమా హంగామా.